బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 25 నుంచి అంటే ఆగస్ట్ 25 నుంచి ఆగస్ట్ 31 వరకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ జరుగుతూ ఉంది. సో ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా 9 లక్షల కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయాలని గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికీ ఆయా మండలాలకి ఆ కొత్త రేషన్ కార్డులు ప్రింటింగ్ ఏవైతే ఉన్నాయో కార్డులు రావడం జరిగింది. ఇప్పుడు ఎవరికి కొత్త రేషన్ కార్డు ఇష్యూ చేస్తూ ఉన్నారు, ఎవరికి కొత్త రేషన్ కార్డు రావట్లేదు, ఈ యాడింగ్, స్ప్లిట్టింగ్, డిలీషన్ ఏవైతే కరెక్షన్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జరిగిన తర్వాత ప్రింట్ వస్తున్నాయా లేకపోతే జరగకముందు వస్తున్నాయా అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియో లైక్ చేయండి, 10 మంది ఉపయోగపడుతుంది. కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లో భాగంగా మీద స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తూ ఉన్నారు. ఆ విషయం మీకు తెలిసిందే, రైట్. కొత్త రేషన్ కార్డుల పంపిణీపై ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అంటే ముందుగా కొన్ని జిల్లాలకి, తర్వాత కొన్ని జిల్లాలకి, ఆ తర్వాత కొన్ని జిల్లాలకి ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3. అసలు ఫేజ్ 1లో ఎవరికి, ఫేజ్ 2లో ఏ జిల్లాలకి, ఫేజ్ 3కి ఏ జిల్లాలకి చూద్దామా. సో ఇక్కడ ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డుల ప్రింటింగ్ కార్యాలయాలు, అంటే ప్రింటింగ్ జరుగుతున్న కార్యాలయాల నుంచి మండలాలకి ఆ యొక్క ప్రింటింగ్ ఏవైతే జరిగిన కార్డులు ఆ మండలాలకు వచ్చినాయి. అంటే మీ మండలాల్లో మీ రేషన్ కార్డులు ఉన్నాయి, ఓకేనా. సో ఆగస్ట్ 25 నుండి ఆగస్టు 31 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 9 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు ఈ కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎప్పటి నుంచి అండి? ఆగస్ట్ 25 నుంచి ఆగస్టు 31 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త రేషన్ కార్డులు పంపిణీ జరుగుతూ ఉంది. దీని గురించి ఆల్రెడీ మనం వీడియో చేసాం. అంటే కొత్త రేషన్ కార్డు ప్రింట్కి రాకముందే మీ కార్డులో ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోవాలనుకుంటే సచివాలయాలకు వెళ్ళి చేసుకోమని చెప్పాం. సో చేసుకున్న వాళ్ళు అదృష్టవంతులు, ఓకే, రైట్. కొత్త కార్డులు ఏవైతే ఉన్నాయో ఆ కొత్త కార్డులపై కార్డుదారు అంటే బెనిఫిషరీ, ఇక్కడ బెనిఫిషరీ ఎవరండి? హెచ్ఓఎఫ్ అన్నాం. హెచ్ఓఎఫ్ అంటే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ. ఎవరండి? ఆ యొక్క వైఫ్. ఆ రేషన్ కార్డులో ఆ ఫ్యామిలీలో వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆ వైఫ్. అంటే కొడుక్కి కోడలికి పెళ్లి చేసి బయటికి పంపిస్తే కోడలు హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అవుతుంది రేషన్ కార్డుకి. అదే కోడలు కొడుకు అదే రేషన్ కార్డులో ఉండిపోతే అక్కడ అత్తగారు హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అవుతారు. సింపుల్, ఓకే. నెక్స్ట్ మనకి ఈ యొక్క ఫోటోలో కుటుంబ సభ్యుల పేర్లు కూడా స్పష్టంగా ఉంటాయి. అంటే ఒక కార్డు బ్యాక్ సైడ్ చాలా స్పష్టంగా బ్యాక్ సైడ్ పేర్లు వస్తాయి. కార్డు వచ్చిన తర్వాత కూడా మీకు వీడియో చేస్తాను ఎలా ఏంటనేది, ఎలా చూసుకోవాలి తప్పులు అనేది. సో ఏదైతే స్మార్ట్ ఈ పాస్ మిషన్ల ద్వారా కూడా అందుబాటులోకి ఈ కార్డులు రాబోతున్నాయి. అంటే క్యూఆర్ కోడ్తో వస్తున్నాయి కదా. సో మీకు కార్డు అందుబాటులో లేకపోయినా క్యూఆర్ కోడ్ ఉంటే సరిపోతుంది, వాట్సాప్లో ఉన్నా సరిపోతుంది. అది నేను చెప్పేది. సో నెక్స్ట్ జిల్లాల వారికి షెడ్యూల్ ఏంటి? మనం ముందు చెప్పుకున్నట్టు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఇలా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3లో ఈ కొత్త రేషన్ కార్డు పంపిణీ జరుగుతుంది. మరి ఫేజ్ 1లో చూసినట్లయితే మనం, అంటే మొదటి దశ చూసినట్లయితే ఆగస్టు 25 నుంచి ఆగస్టు 30 వరకు, ఆగస్టు 25 నుంచి ఆగస్టు 30 వరకు కొన్ని జిల్లాల్లో ఈ యొక్క రేషన్ కార్డు పంపిణీ జరుగుతూ ఉంది. సో మొదటిగా విజయనగరం, శ్రీ పొట్టి శ్రీరాములు అంటే నెల్లూరు, అలాగే తిరుపతి, విశాఖపట్నం, శ్రీకాకుళం, అలాగే ఈస్ట్ గోదావరి, గుంటూరు, ఏలూరు వంటి జిల్లాలు. ఈ యొక్క జిల్లాల్లో మొట్టమొదటిగా ఆగస్టు 25 నుంచి ఆగస్టు 30 వరకు ఈ యొక్క స్మార్ట్ కార్డ్స్ ఈ యొక్క జిల్లాల్లో పంపిణీ జరుగుతుంది. ఒక్కసారి మనం చూద్దామా. విజయనగరము, శ్రీ పొట్టి శ్రీరాములు, తిరుపతి, విశాఖపట్నం, శ్రీకాకుళం, ఈస్ట్ గోదావరి, అలాగే గుంటూరు, ఏలూరు జిల్లాల్లో మొదటి దశ కింద అంటే ఆగస్టు 25 నుంచి ఆగస్టు 30 వరకు పంపిణీ జరుగుతుంది, ఓకే. ఇంకా సెకండ్ ఫేజ్ రెండో దశలో చూసినట్లయితే మనకి సెప్టెంబర్ 6 నుంచి స్టార్ట్ అవుతుంది. మొదటి దశ ఆగస్టు 25 నుంచి ఆగస్టు 30 వరకు మొదటి దశ అయితే, అలాగే రెండవ దశ సెప్టెంబర్ 6 నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ రెండో దశ అంటే సెకండ్ ఫేజ్లో ఏ జిల్లాలకి అంటే అనంతపురం జిల్లా, అల్లూరు సీతారామరాజు, మన్యం, కర్నూలు, నంద్యాల, అనకాపల్లి జిల్లాల్లో, ఈ జిల్లాల్లో మనకి సెకండ్ ఫేజ్లో సెప్టెంబర్ 6 నుంచి ఇక కొత్త స్మార్ట్ కార్డ్ క్యూఆర్ కోడ్తో కలిగిన స్మార్ట్ కార్డు పంపిణీ చేయబోతున్నారు. అలాగే మిగతా జిల్లాలు అంటే ఫేజ్ 1, ఫేజ్ 2లో పంపిణీ చేయగా మిగిలిపోయిన జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాల్లో మిగతా అంటే ఆగస్టు 25 నుంచి ఆగస్టు 30 వరకు ఫస్ట్ ఫేజ్, సెప్టెంబర్ 6 నుంచి సెకండ్ ఫేజ్, సెప్టెంబర్ 15 నుంచి థర్డ్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది. ఓకే. సో మిగతా జిల్లాల్లో ఈ క్యూఆర్ కోడ్తో ఏవైతే ఉన్నాయో స్మార్ట్ కార్డ్స్ పంపిణీ చేస్తారు. ఇది ఆల్రెడీ ఎంప్లాయీ మొబైల్ అప్లికేషన్ ఏదైతే ఉందో సచివాలయ ఎంప్లాయీస్కి, అందులో విఆర్ఓ గారికి 9.1 వెర్షన్లో విఆర్ఓ గారికి రేషన్ కార్డ్ డిస్ట్రిబ్యూషన్ అని మాడ్యూల్ ఇవ్వడం జరిగింది. అంటే కొత్త కార్డులు మీరు తీసుకున్న తర్వాత విఆర్ఓ గారి లాగిన్లో ఈకేవైసీ వేయాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఎవరు లాగిన్ వేయాలంటే ప్రస్తుతం, మరి తర్వాత స్టాఫ్ అందరికి ఇస్తారనేది మనకి ఇన్ఫర్మేషన్ తర్వాత చెప్తాను. ఫస్ట్ టుడే ఈరోజు ఇన్ఫర్మేషన్ ప్రకారము మనకి ఓన్లీ విఆర్ఓ గారి లాగిన్లో మాత్రమే ఈకేవైసీకి అవకాశం ఉంది.
ఈ కార్డ్స్ తీసుకున్న తర్వాత మీకు. ఓకే. రైట్. తర్వాత ఏంటి అసలు క్యూఆర్ కోడ్ వల్ల మనకి ఎలా యూజ్ చేసుకోవాలి? దానివల్ల లాభాలు ఏంటని మీరు అడిగినట్లయితే కొంచెం చూసినట్లయితే ప్రతి కార్డుపై యూనిక్ కోడ్ ఉంటుంది. అంటే ఒకరికి ఇంకొకరికి డిఫరెన్స్. మన ఆధార్ కార్డ్ ఎలాగుంటుందో మనకి ఒక క్యూఆర్ కోడ్ అంటే ఒక యూనిక్ కోడ్ అనమాట. ఒకరికి సంబంధం ఉండదనమాట. అంటే యూనిక్‌గా ఉంటుందని అర్థం. సో, ప్రతి కార్డుపై యూనిక్ క్యూఆర్ కోడ్ ఉంటుంది. లబ్ధిదారు వివరాలు సులభంగా ధృవీకరించొచ్చు. అంటే ధృవీకరించడం అంటే అక్కడ మనం ఆమోదించొచ్చు, తెలుసుకోవచ్చు. ఆ! అలాగా క్యూఆర్ కోడ్‌తో సంబంధించి క్యూఆర్ కోడ్ అంటే ఫ్రంట్ సైడ్ బెనిఫిషరీ ఫోటో ఉంటుంది. క్యూఆర్ కోడ్ ఉంటుంది. అదేవిధంగా బెనిఫిషరీ నేమ్ ఉంటుంది. బ్యాక్ సైడ్ అయితే బెనిఫిషరీ అంటే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ యొక్క భర్త, పిల్లలు ఉంటారు. సో, ఈ విధంగా క్యూఆర్ కోడ్ రాబోతుంది. అదేవిధంగా నకిలీ కార్డు నిర్మూలన. మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల స్టేట్ గవర్నమెంట్ అవ్వచ్చు, సెంట్రల్ గవర్నమెంట్లో అవ్వచ్చు, రేషన్ కార్డ్ ఈకేవైసీ జరిగింది. రేషన్ కార్డ్ ఈకేవైసీ చాలామంది రేషన్ కార్డ్ ఈకేవైసీ పూర్తి చేసుకోమని మనం వీడియో చేసాము. చాలామంది రేషన్ కార్డ్ ఈకేవైసీ చేసుకున్నారు. అలాగే బిలో 5 ఇయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెటర్నల్ అండ్ మెటర్నల్ అథెంటికేషన్ ద్వారా ఈకేవైసీ పూర్తి చేయడం జరిగింది. ఆ విషయం మీకు తెలిసిందే. ఎస్ఆర్నో రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డ్ ఈకేవైసీ జరిగింది. అలా రేషన్ కార్డ్ ఈకేవైసీ వేయని వారికి, హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేని వారికి, అలాగే ఇంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ రిటైర్డ్ గవర్నమెంట్ పెన్షనర్ కానీ, 4 వీలర్ కానీ, 4 వీలర్ నథింగ్ బట్ అదర్ దాన్ ఎల్లో ప్లేట్ 4 వీలర్ కానీ, అదేవిధంగా మా కానీ 3 ఎకరాలు మెట్ట 10 ఎకరాలపై ఉండటం కానీ, అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ పేయర్ కానీ, అలాగే అర్బన్లో 1000 స్క్వేర్ ఫీట్ కంటే ఎక్కువ ఉండటం కానీ, ఇలాగ ఇవన్నీ ఉన్న ఎవరైతే 6th వాల్యుయేషన్లో ఇన్ఎలిజిబుల్ అయ్యారో వాళ్ళకి కూడా ఈ రేషన్ కార్డు రాదు. మరి ఎవరికి వస్తుంది ఎవరికి రాదు అనేది క్లియర్గా చెప్తున్నాం. అంటే రేషన్ కార్డు యొక్క ఎలిజిబిలిటీ ఇన్ఎలిజిబిలిటీ మనం ముందుగా తెలుసుకోవాలి. మనం ఎలిజిబిలిటీ చూసాము, ఇన్ఎలిజిబిలిటీ చూసాము. ఖచ్చితంగా నేను చెప్పిన 6th వాల్యుయేషన్లో ఒకవేళ వాళ్ళకి ఇవి ఉన్నట్లయితే నేను చెప్పినవి వాళ్ళకి రేషన్ కార్డు రాదండి. అంటే ఇన్కమ్ ట్యాక్స్ పేరుకి రాదు, గవర్నమెంట్ ఎంప్లాయీకి రాదు, గవర్నమెంట్ రిటైర్డ్ పెన్షనర్కి రాదు, మాగాని 3 ఎకరాలు మెట్ట 10 ఎకరాల పైన ఉంటే రాదు, 1000 స్క్వేర్ ఫీట్ కంటే ఎక్కువ అర్బన్ ల్యాండ్ ఉన్న రాదు, 4 వీలర్ ఇవన్నీ కూడా ఉంటే మీకు రేషన్ కార్డు రాదు. ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే. అలాగే ఇవన్నీ లేకపోయినా అలాగే మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కంపల్సరీ ఉండాలి. హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉంటేనే మీకు రేషన్ కార్డు ఇష్యూస్ వస్తుంది. అలాగే రేషన్ కార్డుకి సంబంధించి ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి. అదేవిధంగా రేషన్ కార్డులో మార్పులు చేర్పులు అని ఉంటే ఈపాటికి మీరు కరెక్షన్ కానీ, ఎడిషన్ కానీ, డిలీషన్ కానీ, రేషన్ కార్డు మ్యారేజ్ స్ప్లిట్టింగ్ కానీ, మళ్ళీ చెప్తున్నా స్ప్లిట్టింగ్లో ఓన్లీ మ్యారేజ్ స్ప్లిట్టింగ్ మాత్రమే ఉంది. అదర్వైజ్ ఇంకే స్ప్లిట్టింగ్ లేవు. ఓకే. సో, అలా ఏవైతే మీరు కరెక్ట్గా సరి చేసుకున్నారో అన్నీ మీరు ఫాలో అయ్యారో అప్పుడు మీకు కావాల్సిన రేషన్ కార్డు మీకు ఎలా కావాలనేది మీకు రేషన్ కార్డు వస్తుంది. అదేవిధంగా మీకు ఏ విధంగా రేషన్ కార్డు కావాలో ఆ విధంగా వస్తుంది. అంటే కొత్తగా వచ్చిన రేషన్ కార్డులో కరెక్ట్గా మీ డీటెయిల్స్ కరెక్ట్గా వస్తాయి. చనిపోయిన వాళ్ళని తీసేయటం, పెళ్ళైన వాళ్ళని పంపించేయటం, ఇవన్నీ చేసిన తర్వాత ఏమైనా ఆధార్ మనకి అడ్రస్ కరెక్షన్ కానీ, నేమ్ కరెక్షన్, రిలేషన్ కరెక్షన్ వాటెవర్ అవన్నీ కూడా తర్వాత పిల్లల్ని యాడ్ చేసుకోవటం ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు పూర్తి చేసుకుంటే మీకు ఉన్నట్టు వస్తాయి. అది నేను చెప్పేది. ఓకేనా? సో, చెప్పినవన్నీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దీని ఇన్ఫర్మేషన్ అందుకున్నారు. దయచేసి వీడియో లైక్ చేయండి, 10 మందికి పడుతుంది. ఓకేనండి? అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. జై హింద్.